ప్రార్థన చేస్తారా? ఇదేం సంప్రదాయం, ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్. ఇది తప్పన్నారు. హిందూ ఆలయ వ్యవహారాల్లో అన్యమత ప్రోత్సాహకులకు చోటు ఉండకూడదని చెబుతున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ భార్య చర్చిలో ప్రేయర్ చేయడంపై రవిశంకర్ పట్నాయక్ స్పందించారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పాలక మండలిలో ఉన్న ఎవరైతే దర్శన్ గుడ్ ఫ్రైడేకి సంబంధించి గుడ్ ఫ్రైడే రోజున వారి కుటుంబ సభ్యులతో వారు చర్చికి వెళ్ళిన నేపథ్యంలో దీంతో ఇప్పటికే హిందూ ధర్మ సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ప్రచారస్తులు, అన్యమతకు సంబంధించి ఉద్యోగస్తులు ఎవరితో వారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలంటూ కూడా పాలక మండలి సమావేశంలో కూడా వారు తీసుకున్న తీర్మానం. ఇటువంటి నేపథ్యంలో పాలక మండలిలో ఉన్న కర్ణాటకకు చెందిన దర్శన్ వారి కుటుంబ సభ్యులు గుడ్ ఫ్రైడే రోజున చర్చికి వెళ్ళడంతో హిందూ ధర్మ సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి. దీనిపై విశ్వ హిందూ పరిషత్ సంబంధించి రవిశంకర్ పట్నాయక్ మన వద్దన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీరు కాకినాడ జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నారు విశ్వ హిందూ పరిషత్కి. అయితే ఈరోజు మనం చూసాం కర్ణాటక చెందిన ఎవరైతే దర్శన్ వారి కుటుంబ సభ్యులు గుడ్ ఫ్రైడే రోజున చర్చికి వెళ్ళడం, ఇదంతా చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇది మీడియాలో మేము చూస్తున్నాము. అయితే చాలా దురదృష్టకరమైన సంఘటన. ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్తు మేము హిందూ దేవాలయాలు స్వయం ప్రతిపత్తి కోసం ముందు నుంచి కూడా మేము ప్రభుత్వాలని నిలదీస్తున్నాం, అడుగుతున్నాం. మరి వారి ద్వారా మేము హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం పాటుపడుతున్నాం. అది ఒక ఉద్యమంగా నడుస్తుంది. ఇప్పుడు ఒక ముసాయిదా చట్టం కూడా చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరడం, ప్రభుత్వం ముసాయిదా చట్టాన్ని చేయమని అడగడం, ఆ చట్టాన్ని మేము చేయటం, ఇది ముసాయిదా చట్టం యొక్క ఒక ప్రతి అండి. ఈ ప్రతిని కూడా మేము మేధావులందరికీ కూడా అందజేసి అందరి యొక్క సలహాలు సజెషన్స్ కూడా తీసుకుంటున్నాం. దీని ప్రకారం ఏంటంటే మాకు అన్యమతస్థులు ఎవరో కూడా ధార్మిక సంస్థల్లో దేవాలయాల్లో వాడి పాలక వర్గాల్లో కానీ అలాగే అక్కడ ఉద్యోగస్తులుగా కానీ ఉండడానికి వీలు లేదు. వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా పూర్తి ధార్మికంగా ఉండాలి అని చూస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ పాలక మండలి సమావేశం సంబంధించి ఉద్యోగులు ఎవరుతున్నారో అన్యమత సంబంధించి ఉద్యోగులను తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు. అయితే ఈరోజు ఈ పాలక మండలిలోనే ప్రత్యక్షంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పాలక మండలిలోనే ఒక క్రిస్టియన్ అంటే వారి భార్య గుడ్ ఫ్రైడేకి వారి యొక్క కుటుంబ సభ్యులతో వారి భార్య వెళ్ళి ఆ యొక్క ప్రార్థనలో వారు పాల్గొందంటే మరి ఈయన్ని ఏ మతంగా చూడొచ్చు? అలాగే ఇప్పుడు హిందూ ధర్మ సంఘాలు ఈరోజు ఖచ్చితంగా ఈ పాలక మండలిలో ఇటువంటి ఏమైనా ఉంటే ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా వారి యొక్క చర్యలు దాంట్లో ఉండకూడదు, దాంట్లో భాగస్వామ్యం అవ్వకూడదని చెప్పి హిందూ ధర్మాలు కోరుతున్న పరిస్థితి. దాన్ని ఎలా చూడొచ్చు? విశ్వ హిందూ పరిషత్ కూడా చెప్పేది ఏంటంటే అన్యమతస్థులు ఎవరూ కూడా అక్కడ ధార్మిక సంస్థల్లో దేవాలయాల్లో ఉండడానికి వీల్లేదు, ఉద్యోగస్తులుగా ఉండడానికి వీల్లేదు, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఉండడానికి వీల్లేదు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా ఈ వైదిక సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉండాలి తప్ప అన్య మతానికి సంబంధించిన సాంప్రదాయాలను అనుసరించకూడదు అని చెప్పేసి మా ప్రగాఢమైన విశ్వాసం. అంచేత హిందువుల మనోభావాల మీద దెబ్బతీసే ఏ విధమైన ఇటువంటి చర్యలు కూడా హిందువులు ఎవరూ కూడా సహించరు అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అంటే మనం చూస్తున్నాం సార్, ఇప్పుడు అంటే హిందూ ధర్మ ప్రకారంగా హిందూ దేవాలయాల్లో ఖచ్చితంగా హిందూ దేవుణ్ణి నమ్ముకున్న వారే ఖచ్చితంగా ఉండాలని చెప్పి మన యొక్క నమ్మకం. దాంతోపాటు మనం అలాగే వెళ్తున్నాం. అయితే ఈరోజు హిందూ దేవాలయాల్లో సాక్షాత్ కర్ణాటకకు చెందిన దర్శన్ ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వడం, అలాగే ఒక హిందూని మన క్రిస్టియన్స్ సంబంధించి వారి యొక్క బోర్డ్స్లో కానీ లేకపోతే ముస్లిం సంబంధించి కానీ వారి యొక్క బోర్డ్స్లో కానీ అట్లా వారు వేస్తారా? అలాగా అంటే హిందూ అంటే లోకం అంటారా? అది దృష్టిలో పెట్టుకునే విశ్వ హిందూ పరిషత్తు దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి కావాలి అని చెప్పేసి
అలాగే మనకు కూడా ఒక బోర్డు ఉండాలి, రాజ్య ధార్మిక పరిషత్ అని చెప్పేసి, అలాగే రాష్ట్ర ధార్మిక పరిషత్ అని, జిల్లా ధార్మిక పరిషత్ అని, ధార్మిక పరిషత్తుల ఆధ్వర్యంలో హిందూ దేవాలయాలు నిర్వహించబడాలని చెప్పేసి. పవిత్రత అన్నది దేవాలయాల్లో చాలా ముఖ్యమైనది. అపవిత్రత ఎక్కడున్నా సరే ఆ భగవంతుడు క్షమించడు. కాబట్టి మనం పవిత్రతను దృష్టిలో పెట్టుకుని మన యొక్క సనాతన సాంప్రదాయాన్ని గౌరవిస్తూ అన్య మతస్థులను ఎవరిని కూడా ఈ హిందూ దేవాలయాల్లోనికి దేవాలయాల్లో ఉద్యోగాల్లో కానీ లేకపోతే మరి ఈ ట్రస్ట్ బోర్డుల్లో కానీ ఉండడానికి నిషేధించాలని చెప్పేసి కోరుతున్నాం. అంటే ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కూడా ఆయన సనాతన ధర్మం కాపాడాలి, ఖచ్చితంగా సనాతన ధర్మం వైపు మనం వెళ్ళాలి అని చెప్పాలి వారు పలు సందర్భాల్లో కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది. దీంట్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు హిందూ ధర్మం ప్రకారంగా? విశ్వ హిందూ పరిషత్తు ఒక ధార్మిక సంస్థ కాబట్టి మేము కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అన్నది కాదు, అక్కడ కావాల్సింది ధార్మికతని నిలబెట్టడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి, అలాగే అధర్మం లేకుండా చేయటం కోసం విశ్వ హిందూ పరిషత్తు రాజకీయమైన లేక పార్టీపరమైన ఏ విధమైన లింకులు మాకు లేవు. అంచేత మేము చెప్పేదంతా ఒకటే, అక్కడ ఏ పార్టీ అన్నది కాదు ముఖ్యం, మాకు కావాల్సింది ధర్మం నిలబడుతుందా లేదా అన్నదే కావాలి. ఆ ధర్మం నిలబెట్టడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చూసాం కదా, ఓవరాల్గా హిందూ ధర్మం కాపాడే విధంగా కూడా అంటే ఏదైతే ధర్మాన్ని కాపాడాలి అంటే ఖచ్చితంగా ఏవైతే ఈ అన్యమత ప్రచారాలు కాకుండా ఖచ్చితంగా హిందూ ధర్మం కాపాడే విధంగా కూడా ముందుకు వెళ్ళాలి. ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా హిందూ ధర్మం కాపాడే విధంగా కూడా ఈ యొక్క పాలక మండలి కూడా వెయ్యాలి. ఖచ్చితంగా ఇలా చేస్తేనే హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పి ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ సంబంధించి కాకినాడ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్ పట్నాయక్ చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. టీటీడీలో వివాదాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని హిందూ జేఏసీ ఏపీ కన్వీనర్ నాగలింగం శివాజీ అన్నారు. దర్శన్ సభ్యత్వాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మంపై నమ్మకం లేని వారు బోర్డు సభ్యులుగా ఉండకూడదని ధ్వజమెత్తారు. బోర్డు సభ్యుడిగా ఉంటూ హిందూ ధర్మంతో వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్న వాళ్లను బోర్డు సభ్యులుగా నియమించి